హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. విజయవాడ నుంచి దుబాయ్ గల్ఫ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక శుభవార్త అతి త్వరలోనే వినపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఎగరబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ క్లియరెన్స్ అంటే టెక్నికల్ క్లియరెన్స్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎమిరేట్స్ నిపుణులు దీన్ని పర్యటించి గన్నవరం ఎయిర్పోర్ట్ని, విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ని సందర్శించి టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఎగిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ విషయంలో దుబాయ్కి వెళ్ళేటువంటి వాళ్ళు, గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి అంటే రాకపోకల విషయంలో కూడా అనువైనటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి అంచనా వేస్తున్నారు. టెక్నికల్ సర్వే పూర్తయింది. అయితే నెక్స్ట్ టెక్నికల్ సర్వే తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు చేయబోయేది ఫీజిబిలిటీ సర్వే, అది కూడా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ సర్వే. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ సర్వే విషయంలో ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్లైట్స్ నడిపితే ఒకవేళ లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటి అంశం పైన ఎమిరేట్స్ సంస్థ కానీ అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ఒక అధ్యయనం జరుపుతుంది. దాని ప్రకారం ఫీజిబిలిటీ ఉంది అని క్లియరెన్స్ వస్తే కనుక ఇమీడియట్గా దుబాయ్కి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ విజయవాడ నుంచి ఎగిరేటువంటి అవకాశం ఉంది. ఇందులో అధికారులు రెండు ఆప్షన్స్ను కూడా పరిశీలిస్తున్నారు. నేరుగా దుబాయ్కి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఒక కేటగిరీ అయితే, హైదరాబాద్ లేదా ముంబై నుంచి పికప్ చేసుకునేటువంటి ఒక మధ్యలో ఒక పాయింట్ ఉండే విధంగా, పికప్ పాయింట్ ఒకటి ఉండే విధంగా ప్లాన్ చేస్తే అప్పుడు ఉండేటువంటి ఫీజిబిలిటీ ఏంటి, ఈ రెండింటిపైన కూడా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ పైన అధ్యయనం చేయబోతున్నారు. దానిలో వచ్చేటువంటి ఫలితాలను బట్టి అతి త్వరలోనే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అంటే దుబాయ్ వైపు వెళ్ళేటువంటి ఫ్లైట్స్, ఇప్పుడు సింగపూర్ వెళ్ళేటువంటి ఫ్లైట్స్ అవి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎమిరేట్స్ ఫ్లైట్స్ అంటేనే ఒక రేంజ్ ఉండేటువంటి ఫ్లైట్స్ అనే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి విజయవాడ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఈ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎగిరేందుకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకి వచ్చిన తర్వాతే ఈ ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పంపినట్టుగా, అంటే కేంద్రానికి పంపినట్టుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, పౌర విమానయాన సహకారంతో ఆయా సంస్థలకి, విమానయానానికి సంబంధించినటువంటి సంస్థలకి చెప్పినట్టుగా వస్తున్న సమాచారం. సో ఫైనాన్షియల్ టెక్నికల్గా ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు లేవు కాబట్టి అంతర్జాతీయ విమానాలు ఫ్రీగా తిరగడానికి అనువుగానే ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని అధ్యయనం చేసిన తర్వాత ఎమిరేట్స్ ఫ్లైట్స్ విజయవాడ టు దుబాయ్ వెళ్ళబోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.